వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: తాలిబాన్ వంటి సంస్థలపై ఉగ్రవాద ముద్ర తొలగింపుకు రష్యా కొత్త చట్టం. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. లోక్సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సందర్భంగా నితిన్ గడ్కరీ సహా 19 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు. వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంపై మోడీ ప్రభుత్వాన్ని విమర్శించిన రాహుల్ గాంధీ. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అదనంగా 25,000 టన్నుల సోయాబీన్ కొనుగోలు చేస్తాం. హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు, పెరిగిన చలి తీవ్రత. ఉగ్రవాద సంస్థలుగా ముద్రపడ్డ ఆయా గ్రూపులకు రష్యా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా తాలిబాన్ వంటి సంస్థలపై ఉగ్రవాద ముద్ర తొలగించే హక్కును కోర్టుకు అప్పగించింది. ఈ చట్టాన్ని పార్లమెంటు దిగువ సభ స్టేట్ డూమా ఆమోదించింది. తాజా చట్టం ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాలకు ఆయా సంస్థలు దూరంగా ఉన్నట్లు కోర్టు గుర్తిస్తే టెర్రరిస్టు జాబితా నుంచి వాటిని తొలగించే అవకాశం ఉంది. దీంతో అఫ్ఘాన్ తాలిబాన్, సిరియా తిరుగుబాటుదారులతో సంబంధాలను ఏర్పరచుకునేందుకు మాస్కోకు మార్గం సుగమం అవుతుంది. అయితే రష్యా ఉగ్రవాద రిజిస్ట్రీ నుండి తాలిబాన్ తొలగింపు అనేది అక్కడి ప్రభుత్వానికి లేదా ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని పిలిచే దానికి అధికారిక గుర్తింపుగా సమానం కాదు అని రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ నెలలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను తొలగించేందుకు నాయకత్వం వహించిన సిరియన్ గ్రూప్ అయత్ తహీర్ ఆల్ షమ్ను కూడా నిషేధిత ఉగ్రవాద గ్రూపుల జాబితా నుండి తొలగించాలన్న డిమాండ్లో మాస్కోలో వినిపిస్తున్నాయి. రష్యాలోని చైనా ముస్లిం ప్రాంత నాయకుడు రంజాన్ కదిరోవ్ మాట్లాడుతూ సిరియాలో శాంతియుత పరిస్థితులు, మానవతా విపత్తును నివారించడానికి రష్యా సిరియన్ అధికారులతో సంబంధాలు కలిగి ఉండాలని అన్నారు. కదిరోవ్ను పుతిన్ సన్నిహిత మిత్రుడిగా చూస్తారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి మధ్యప్రాచ్యం వరకు అనేక దేశాలలో ఉన్న ఇస్లామిస్టు మిలిటెంట్ గ్రూపుల నుండి మాస్కో భద్రతా ముప్పును ఎదుర్కొంటుంది. మార్చిలో ఇస్లామిక్ స్టేట్ దాడిలో మాస్కో వెలుపల ఉన్న ఒక కచేరీ హాల్లో ముష్కరులు 145 మందిని చంపారు. దీనికి కారణం ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ గ్రూపుగా అమెరికన్ నిఘా సంస్థ తేల్చింది. వచ్చే నెలల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని అమెరికన్ ఉత్పత్తుల దిగుమతిపై న్యూఢిల్లీ విధించిన అధిక సుంకంకు ప్రతీకారంగా పరస్పర సుంకాలను విధించాలనే తన ఉద్దేశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వం మనపై పన్ను విధిస్తే మనం కూడా వారిపై అదే మొత్తంలో పన్ను విధిస్తామని ట్రంప్ విలేకరులతో అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ, పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తున్నాయి, కానీ మేము ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్ళు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేము కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్ ఉన్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక టారిఫ్ విధిస్తున్నాయి. 100-200% పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్ళు మాపై పన్నులు విధిస్తే మేము అంతే స్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్ 100% పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయడం అనేది వారి ఇష్టమే, కానీ మేము కూడా అలాగే స్పందిస్తామని కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ కూడా పలుమార్లు సుంకాల అంశంపై ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. అకింపేట వైమానిక దళ స్టేషన్కు ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డీజీపీ జితేంద్ర, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.
5 రోజుల దక్షిణాది విడిదిలో భాగంగా డిసెంబర్ 21 వరకు రాష్ట్రపతి నగరంలో ఉంటారు. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. జూలై 2022లో అత్యున్నత పదవికి ఎన్నికైన తర్వాత శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్కు రావడం ఇది 3వసారి. రాష్ట్రపతి ముర్ము తన పర్యటనలో భాగంగా నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అదేవిధంగా డిసెంబర్ 20న ఆమె సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్కు ప్రెసిడెంట్స్ కలర్స్ను ప్రదానం చేస్తారు. అదే రోజు సాయంత్రం ఆమె రాష్ట్ర ప్రముఖులు, విద్యావేత్తల కోసం రాష్ట్రపతి నిలయంలో హెడ్ హోమ్ రిసెప్షన్ను నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్ 21న వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి నగర పర్యటన సందర్భంగా హకీంపేట నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె ప్రయాణించేందుకు వీలుగా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని కూడా జారీ చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా మంగళవారం లోక్సభలో నితిన్ గడ్కరీ సహా 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దీంతో గడ్కరీ, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా వంటి సీనియర్ నాయకులు చీవాట్లు ఎదుర్కోబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశానికి ఎంపీలందరూ హాజరు కావాలని బీజేపీ 3 లైన్ల విప్పు జారీ చేసింది. అయితే సభలో ఈ ఎంపీలు లేకపోవడం సంచలనంగా మారింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు వారిని బాధ్యులుగా చేయడానికి బీజేపీ నోటీసులు సిద్ధం చేయవలసి వచ్చిందని సమాచారం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ డిమాండ్కు అనుగుణంగా ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ లోక్సభలో తీవ్ర వాగ్వాదాల మధ్య ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు ఈ చర్యను నియంతృత్వంగా భారతదేశ సమైక్య నిర్మాణంపై దాడిగా విమర్శించాయి. వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజ్యాంగం 129వ సవరణ బిల్లు 90 నిమిషాల చర్చ తర్వాత 269 ఓట్లతో అనుకూలంగా 198 వ్యతిరేక ఓట్లతో దాని ప్రారంభ దశను ఆమోదించింది. చర్చ సమయంలో లేవనెత్తిన ఆందోళనలను ప్రస్తావిస్తూ ఈ చట్టం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అధికారాలకు ఆటంకం కలిగించిందని మేఘ్వాల్ సభకు హామీ ఇచ్చారు. అదనంగా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను లోక్సభ ఎన్నికలతో అనుసంధానించే లక్ష్యంతో కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. బిల్లు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఉల్లంఘించిందనే ప్రతిపక్ష వాదనలను మేఘ్వాల్ తోసిపుచ్చారు. చట్టం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సాధారణ మెజారిటీ అవసరం అయినప్పటికీ దాని ఆమోదం కోసం ప్రభుత్వం సభలో 3/2 మెజార్టీని పొందాల్సి ఉంటుంది. కాగా లోక్సభలో ఈ బిల్లుకు 3/2 మెజార్టీ లభించలేదని కాంగ్రెస్ నాయకుడు మాణిక్ ఠాగూర్ అన్నారు. ప్రభుత్వం 3/2 మెజార్టీని పొందాల్సి ఉండగా మొత్తం 461 ఓట్లలో 307 ఓట్లను సాధించడంలో విఫలమైందని కాంగ్రెస్ నేత అన్నారు. బిల్లు అమలు విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోకూడదని శశి థరూర్ కూడా అన్నారు. మన దేశ వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. అశ్రిత వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తయారీ రంగం బలహీనపడిందని, అదే సమయంలో కరెన్సీ విలువ తగ్గి రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు పెరిగిందని ఆయన అన్నారు. తద్వారా వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని, వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వాణిజ్య లోటు, దిగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయన్న మీడియా నివేదికను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్కు ట్యాగ్ చేశారు. తయారీ రంగం బలహీనపడడం, రూపాయి విలువ దిగజారడం, రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లు, తగ్గుతున్న వినియోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్టు చేశారు. అక్టోబర్లో 2 అంకెల వృద్ధిని నమోదు చేశాక నవంబర్లో భారతదేశ ఎగుమతులు సంవత్సరానికి 4.85% తగ్గి $32 బిలియన్ చేరుకున్నాయి. కాగా బంగారం దిగుమతుల రికార్డు పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అంటే 37.84 బిలియన్లకు పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కూరగాయలు, నూనె, ఎరువులు, వెండి అధిక ఇన్బౌండ్ షిప్మెంట్ల కారణంగా నవంబర్లో దిగుమతులు సంవత్సరానికి 27% పెరిగి రికార్డు స్థాయిలో $69.95 బిలియన్ చేరుకున్నాయి. ఇక బంగారం దిగుమతులు 2023 నవంబర్ 3.5 బిలియన్ నుండి $14.8 బిలియన్ పెరిగాయి. మొత్తంగా ఏప్రిల్, నవంబర్ మధ్యకాలంలో దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం $202 బిలియన్ పెరిగింది. తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అదనంగా 25,000 టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ మేరకు నిన్న జరిగిన సోయాబీన్ సేకరణ సమీక్షా సమావేశంలో రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమైక్య మార్క్ఫెడ్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మార్క్ఫెడ్ ఇప్పటికీ క్వింటాలకు $4,892 మద్దతు ధరకు 59,508 టన్నుల సోయాబీన్ను కొనుగోలు చేసిందని మంత్రి గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 27,811 టన్నులు, నిర్మల్ జిల్లాలో 14,476 టన్నులు, కామారెడ్డిలో 7,860 టన్నులు, నిజామాబాద్లో 5,413 టన్నులు, సంగారెడ్డిలో 3,339 టన్నులు సేకరణ జరిగింది. మిగిలిన సరుకును ఇతర ప్రాంతాల నుండి సేకరించారు. ఈ సీజన్లో సోయాబీన్ సాగు పెరిగినందున ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు మద్దతు ధరకు అదనపు కొనుగోళ్ల కోసం అభ్యర్థించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం 59,508 టన్నులే సేకరించాలని పరిమితి విధించినప్పటికీ అదనంగా 25,000 టన్నులకు అనుమతి కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. తక్షణ ఆమోదం ఆలస్యం అయినప్పటికీ రైతులకు మద్దతు ఇవ్వడానికి అనుకూలంగా మార్క్ఫెడ్ ద్వారా సేకరణకు నిర్ణయం తీసుకున్నారని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో నిన్న చలి తీవ్రత బాగా పెరిగింది. నగరంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఈ ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం నిన్న మారేడుపల్లిలో 12.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బహదూర్పూర్లో 14 డిగ్రీల సెల్సియస్, షేక్పేట్లో 14.3, గోల్కొండలో 14.4, ఆసిఫ్ నగర్లో 14.8 డిగ్రీ సెల్సియస్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలోని 5.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇది శీతాకాలపు చలి నుండి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. డిసెంబర్ 21 వరకు అవకాశం పాక్షికంగా మేఘవృత్తమైన ఉంటుందని కూడా అంచనా వేసింది. దీనితో పాటు శనివారం వరకు ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నమస్కారం.